రాజీవ్ గాంధీ ఎట్లా చనిపోయాడు? ఇవాళ బీజేపీ కూడా దేశ కొరకు జైలు పోయినా కూడా దేశ కొరకు ప్రారంభించిండు. చూడండి, మొత్తం దేశాన్ని అమ్ముకుంటున్నారు. ఇవాళ మొత్తం ఎయిర్పోర్ట్లు అమ్ముడుపోతున్నాయి, రైల్వే స్టేషన్లు అమ్ముడుపోతున్నాయి, షిప్ యార్డ్లు అమ్ముడుపోతున్నాయి, మైన్స్ అమ్ముడుపోతున్నాయి, రోడ్లు అమ్ముడుపోతున్నాయి. ఏమున్నది? మొత్తం అదాని అంబానీకి అమ్ముకుంటున్నారు. టోల్ గేట్ల కానుండి మరి ఇలా దేశం అమ్మకానికి పెట్టారు బీజేపీ వాళ్ళు. ఇక వాళ్ళు దేశభక్తి గురించి మాట్లాడతారు. దేశభక్తి అంటే ఏంటి? దేశాన్ని అభివృద్ధి పరచడం, దేశ పౌరులను కాపాడడం, దేశ ఆత్మగౌరవాన్ని పెంచడం, పేదోళ్లకు సహాయం చేయడం, పేదోళ్లకు సంక్షేమ పథకాలు అందించడం. అంతేగాని మరి దేశభక్తి గురించి మనకి నేర్పుతా ఉన్నారు. ఏదంటే ధర్మం కొరకు దేశం కొరకు అంటే ఏం చేశారు? మీరు దేశం నమ్ముకోదాక 12 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి ఏం చేశారు? ఒక్కసారి ఇవాళ మన ఎంపీ అరవింద్ గారు ఒకటి మన గ్రామానికి వచ్చిర్రా? ఏదైనా మీకు సమస్య ఉంటే అడిగినరా? పనిచేసేటికి అడిగినరా? మరి నేను ఎమ్మెల్యే కలిసి 2 సంవత్సరాలు అయినా కానీ మరి 4 సార్లు మీ అన్ని మీ కష్ట ప్రకారం పాలు పంచుకున్నాం. అందుకని నీకు ఎవరైతే మీకు తోడుగా ఉంటారో, మీ యొక్క బిడ్డలాగా, మీ యొక్క తమ్ముళ్లాగా ఆ పార్టీని మీరు మరి ఆదరణ ఇస్తే తర్వాత మనకు ఇంకా మనకు గట్టిగా మాట్లాడొస్తుంది మీకు కూడా. కాబట్టి ఆలోచించండి.